am a bad girl. చింటపాక్ డమ్ డమ్. I am a bad girl. Hi friends, my name is Gayatri. I am a good girl. హాయ్ గాయత్రి. హాయ్ డాడీ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఇగో తీసుకో ఫుడ్. థ్యాంక్ యూ డాడీ. నీకోసం ఐస్ క్రీమ్. మై ఫేవరెట్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఓకే. డాడీ టిష్యూ. ఓ నో, మర్చిపోయినా. ఇగో టిష్యూ, స్పూన్. ఓకేనా? ఇగో ఇది ఇది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు చాలా నీట్గా తినాలి. అబ్బా, బాగుంది ఐస్ క్రీమ్. Bad girl, I am a bad girl. I am a bad girl. హాయ్ జాహ్నవి. Hi, Daddy. ఇగో టేక్ దిస్ ఫుడ్. Thank you, Daddy. టేక్ దిస్ నాప్కిన్స్. తొందరగా తినేసాయి, సరేనా? Tissues, west. Napkin, west. Spoon, west. Wow. ఐస్ క్రీమ్. డాడీ, మమ్మ ఏంటి? నాకు ఒక 10 రూపీస్ ఇవా? 10 రూపీసా? ఎందుకు? బుక్ అనుకుంటా. బుక్కా? ఏది నోట్ బుక్కా? సరే, నా షెడ్ జాబ్ ఉన్నాయి, పైసలు తీసుకోపో. సరే. అంటే ఒక 10 రూపీస్ తీసుకొని కురికిరే ఏదైనా కొనుక్కొచ్చుకొని నేను. వద్దు డాడీ, ఆ కుర్కురేలు లేసులు తింటే మన కాడిపే ఖరాబ్ అయిపోతుంది. ఓ వెరీ గుడ్ జాగాయత్రి. పో 10 రూపీస్ పోయి నోట్ బుక్ కొనుక్కొచ్చుకో. సరే డాడీ. వావ్, 10 రూపీస్. ఇప్పుడు నేను ఈ 10 రూపీస్తో నీ నోట్బుక్ అనుకుంటా. డాడీ, నాకు 10 రూపీస్ ఇవ్వవా? నేను బుక్ కొనుక్కుంటా. బుక్ అనుకుంటావా? నిజం చెప్పు, బుక్కే కొనుక్కుంటావా? బుక్కే కొనుక్కుంటా. సరే అన్నట్టు షెడ్ జాబ్ తీసుకోపో 10 రూపీస్. సరే డాడీ. 10 రూపీస్. ఇంకో 20 రూపీస్ ఎక్కువ తీసుకుంటా. డాడీ, ఇగో
నేను 10 రూపీస్ తీసుకున్నా, నేను పైసలు ఏం తీసుకోలేదు సరేనా? సరే ఓకే. 10 రూపీస్ బుక్, 10 రూపీస్ కుర్కురే, 10 రూపీస్ బుక్, 10 రూపీస్ కుర్కురే, 10 రూపీస్ బుక్, 10 రూపీస్ కుర్కురే. డాడీ జామకాయ తింటావా? తింటా మమ్మీ. ఇంగో. థ్యాంక్ యూ. డాడీ నీకు తెలుసా, ఇవాళ మా స్కూల్లో నేను మా ఫ్రెండ్ కర్రీ ఇచ్చిన, మా ఫ్రెండ్ నాకు కర్రీ ఇచ్చింది. వావ్. మళ్ళీ సాయంత్రం నేను స్నాక్స్ ఇచ్చిన, మా ఫ్రెండ్ నాకు స్నాక్స్ ఇచ్చింది. వెరీ గుడ్. ఇంకోటి ఎందుకు తెలుసా డాడీ, ఇవాళ ఎగ్జామ్ ఉండే కదా డాడీ. అవును. అయితే పెన్సిల్ ఈయనే మర్చిపోయి పోయినా నేను. ఎగ్జామ్ మా ఫ్రెండ్ని అడిగితే ఆమె దగ్గర 2 ఉండే. అయితే ఒకటి ఇస్తావా అని అడిగితే ఇస్తా అన్నది. వెరీ గుడ్ గర్ల్ మీ ఫ్రెండ్ కదా, సేమ్ అలాగనే ఉంది. ఏదున్నా షేరింగ్ చేసుకోవాలి. నువ్వు మీ ఫ్రెండ్ షేర్ చేస్తే మీ ఫ్రెండ్ నీకు షేర్ చేస్తారు. ఓకేనా? దాన్ని ఏమంటారు? షేరింగ్. దట్స్ ఎ గుడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ టు షేరింగ్. కోలా ఒకటి డాడీ, ఇవాళ మా స్కూల్లో ఎగ్జామ్ ఉండే కదా. అవును. మా ఫ్రెండ్ పెన్సిల్ మర్చిపోయింది. అయ్యో, మరి పెన్సిల్ ఇవ్వద్దాను. దగ్గర 2 పెన్సిల్స్ ఉండే. అయితే ఇచ్చిన పెన్సిల్ ఇయ్యలే, ఆమె ఫెయిల్ అయిపోయింది, నేను పాస్ అయిపోయినా. బ్యాడ్ జానవి, అటు ఉండొద్దు. పెన్సిల్ 2 ఉంటే ఒకటి ఇస్తే మీ ఫ్రెండ్ ఇట్టే పాస్ అవుతుండే కదా. బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ అది. మళ్ళా ఈరోజు మధ్యాహ్నం ఏమో లంచ్ కి కర్రీ మర్చిపోయింది. అయ్యో, ఎవరు? నువ్వా? కాదు, మా ఫ్రెండ్. అయ్యో పాప, మరి ఏం తిన్నది మీ ఫ్రెండ్? ఉత్తి అన్నం తిన్నా, నేను కర్రీ ఇయ్యలే, మొత్తం నేను తినేసిన. బ్యాడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్. ఇదంతా బ్యాడ్ హ్యాబిట్. అటు ఉండొద్దు నువ్వు. గుడ్ హ్యాబిట్ ఉండాలి, షేర్ చేసుకోవాలి అన్ని. నేనేం చేసుకోను, చెప్పా. బ్యాడ్ గర్ల్ జానవి, బ్యాడ్ హ్యాబిట్. అమ్మో, టైం 8:30 అవుతుందా? ఫ్రెండ్స్, మీరు కూడా 7:30కే తినేసి 8:30కే వండుకోండి ఫ్రెండ్స్. తిన్నావా గాయత్రి? తిన్నా డాడీ. పండుకోనికి వచ్చినావా? అప్పుడే పండుకుంటున్నావు, వచ్చేసే ఫోన్ చూసుకుంటా బొమ్మలు. వద్దు డాడీ, ఫోన్ చూస్తే కళ్ళకు తొందరగా ఖరాబ్ అయిపోతాయి, మళ్ళీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది, తొందరగా మనకు కళ్ళద్దాలు వస్తాయి. ఓకే, వెరీ గుడ్ బేటా, పండుకో. వచ్చుకో. అమ్మో, ఏంది ఇంకా టైం 8:30 అవుతుందా? మనం 11:30 వరకు మేరుకుండొచ్చు. జానీ, అన్నం తిన్నావా? తిన్నా డాడీ. పండుకోపో మన. డాడీ కొంచెం ఫోన్ డాడీ. ఫోన్ చూసుకోవద్దు, కళ్ళు ఖరాబ్ అవుతాయి. అరే ఏం కాదు, ఇయ్యి డాడీ. వండుకో ఫస్ట్. అరే ఇయ్యి డాడీ. కళ్ళు ఖరాబ్ అయితే మమ్మీ, ఫోన్ చూడొద్దు ఊకే. అరే నాకు ఇంకా 11:30 వరకు మేరుకున్నాను కదా డాడీ. ఎన్ని 11:30 దాకా మేలుకుంటావా? నువ్వు 11:30 దాకా మేలుకుంటే మన మార్నింగ్ పొద్దున్నే స్కూల్కి ఎట్లా పోతావు? స్కూల్లో వండుకుంటావు. మార్నింగ్ 7:30కే తినాలి, 8:30కే వండుకోవాలి. అర్థమైందా జానవి? ఇదంతా బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. మార్నింగ్ ఈవినింగ్ 7:30కే తినాలి, 8:30కి వండుకుంటేనే గుడ్ హ్యాబిట్. 11:30 వరకు మేలుకుంటే బ్యాడ్ హ్యాబిట్ అది. నాకు ఫోన్ 5 minutes. 5 minutes. ఓకే 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 దొరికింది. మంచిగా 11:30 వరకు చూసుకోవచ్చు, ఫోన్ మంచిగా దొరికింది. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఏ గాయత్రి, ఐ యామ్ ఏ గుడ్ గర్ల్. సో ఫ్రెండ్స్, మీరు కూడా గుడ్ హ్యాబిట్సే నేర్చుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు నేర్చుకోవద్దు. బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే మనల్ని అందరు తిట్టుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈ పొద్దున్నే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, టైంకి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం వచ్చి 7:30కే తినాలి, 8:30కే వండుకోవాలి. ఫోన్ అస్సలు ముట్టకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.